నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్. ఇప్పటి వరకు ఏఐ కంపెనీల సంపద అంటే కొద్దిమంది టెక్ దిగ్గజాలకే పరిమితం. కానీ ఇకపై సాధారణ ప్రజలు కూడా ఏఐ కంపెనీల యజమానులుగా మారే అవకాశం వస్తే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా ప్రతిపాదన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఏఐ వల్ల వచ్చే భారీ లాభాల్లో అమెరికా ప్రజలకు కూడా వాటా ఇవ్వాలన్న ఆలోచన వెనుక అసలు ప్లాన్ ఏంటి? ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం పడుతోంది? వాచ్ దిస్ స్టోరీ. కృత్రిమ మేధస్సు ప్రపంచాన్ని వేగంగా మార్చేస్తోంది. చాట్ జీపీటీ, జెమినీ, గ్రోక్ వంటి ఏఐ టెక్నాలజీలు ఇప్పటికే అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాయి. ఈ రంగంలో పెట్టుబడులు, కంపెనీల విలువలు రోజురోజుకు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక కొత్త ఆలోచనను తెరపైకి తీసుకొచ్చారు. ఏఐ కంపెనీల వల్ల భవిష్యత్తులో వచ్చే సంపదలో అమెరికా ప్రజలకు కూడా ప్రత్యక్ష భాగస్వామ్యం కల్పించబోతున్నట్లు తేల్చి చెప్పారు డొనాల్డ్ ట్రంప్. ఈ అవకాశాన్ని పరిశీలిస్తున్నామని ఆయనే స్వయంగా చెప్పారు. ప్రస్తుతం ఏఐ రంగంలో ఓపెన్ ఏఐ, ఆంథ్రోపిక్, XAI, గూగుల్ డీప్ మైండ్ వంటి సంస్థలు బిలియన్ డాలర్ల విలువను సృష్టిస్తున్నాయి. అయితే ఈ లాభాలు ప్రధానంగా కంపెనీ యజమానులు, పెట్టుబడిదారులకే చేరుతున్నాయి. భవిష్యత్తులో ఏఐ మరింత విస్తరించి ట్రిలియన్ డాలర్ల మార్కెట్గా మారితే ఆ సంపదలో కొంత భాగం ప్రజలకు చేరాలన్నది ట్రంప్ ప్రతిపాదన వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. ఈ ఆలోచన పూర్తిగా కొత్తది కాదు. ఓపెన్ ఏఐ CEO సామ్ ఆల్ట్మన్ కూడా గతంలో ఏఐ వల్ల సృష్టించబడే సంపదను ప్రజలతో పంచుకునే విధానాల గురించి మాట్లాడారు. యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ వంటి నమూనాలు కూడా అప్పట్లో చర్చకొచ్చాయి. ట్రంప్ ప్రతిపాదన ప్రకారం ప్రభుత్వం ఏఐ కంపెనీల్లో కొంత వాటా తీసుకోవడం లేదా ప్రజల తరపున ప్రత్యేక నిధి ద్వారా పెట్టుబడులు పెట్టడం వంటి మార్గాలను పరిశీలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో కంపెనీలు భారీగా ఎదిగితే ప్రజలకు కూడా ఆర్థిక లాభాలు అందే అవకాశం ఉంటుంది. అయితే ఈ ప్రతిపాదనపై విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ప్రైవేటు కంపెనీల్లో ప్రభుత్వ జోక్యం పెరిగితే పెట్టుబడిదారుల్లో ఆందోళన పెరిగే అవకాశం ఉందని కొందరు ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఏఐ వల్ల ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉన్న సమయంలో ప్రజలకు ఆర్థిక భద్రత కల్పించే మార్గంగా ఇది ఉపయోగపడవచ్చునని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఇది కేవలం ప్రతిపాదన మాత్రమే. కానీ ఏఐ యుగంలో సంపద పంపిణీ ఎలా ఉండాలి అనే అంశంపై అమెరికాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చకు ఈ ప్రకటన అయితే కారణమైంది. ఏఐ విప్లవం వల్ల వచ్చే సంపదను కొద్దిమందే అనుభవిస్తారా, లేక సాధారణ ప్రజలకు కూడా ఆ సంపద అందుతుందా అన్న ప్రశ్నకు సమాధానం చెప్పే దిశగా ట్రంప్ ప్రతిపాదన ఇప్పుడు కీలక అడుగుగా మారింది.